హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వలేమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పేశారు. నిన్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి రాష్ట్ర భవిష్యత్తు పైన ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు. గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రధానంగా అమలు చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు కాబట్టి వాటిని ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మీరు అమలు చేశారు సక్సెస్ఫుల్గా నవరత్నాల్ని. ఇప్పుడు అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. అమలు చేయడానికి డబ్బులు లేక చెప్తున్నారా, లేదంటే ఎన్నికల్లో అదొక స్ట్రాటజీగా మాట్లాడి ఇప్పుడు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ నైజమే ఇది కదా. ఇప్పుడు మీరు ఆయన 99లో హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. 99 నుంచి 2004 దాకా ఏ ఒక్క పథకాన్ని అమలు చేశాడా? 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాడు 99 మేనిఫెస్టో మీరు చూసుకుంటే. సో 2004లో ప్రజలు నమ్మలా. సో 2009లో కూడా చాలా చెప్తాడు, నగదు బదిలీ చేస్తా అన్నాడు అవి, కానీ నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి వద్దులే చంద్రబాబు నాయుడు అని నమ్మలేదు. కానీ తర్వాత రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాడు, నేను మారిపోయిన చంద్రబాబు నాయుడిని, అంత ముందులా అంటాడు కాదు, ఇంటింటికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, మొత్తం ఒక 650 లిస్టు చదివాడు. అరే రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞుడు, పైన ఆల్రెడీ మోడీతో కలిసి ఉన్నాడు, సో ఇవన్నీ చేస్తానంటున్నాడు కదా, జగన్ గారు ఎవరితో కలిసి లేడు కదా ఏ పార్టీతో, సో పైన కూడా మోడీ వచ్చేటట్టున్నాడు కదా అని అప్పుడు అధికారం ఇచ్చారు. ఇచ్చినాక ఏమని చేశాడా? సేమ్. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు, ఈసారి చంద్రబాబు నాయుడు మాట ఎటు నమ్మరు కాబట్టి దానికి తోడు పవన్ కళ్యాణ్ నేతను తీసుకొని వచ్చాడు, యాడ్ చేసుకుని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేతనికి ఎప్పుడు అధికారంలోకి వచ్చి ఇట్లా చేసింది ఏం లేదు కాబట్టి, సో కొత్తగా వస్తానంటున్నాడు కదా, నాది హామీ దీనికి అంటున్నాడు. ఇద్దరు పెద్ద ఫోటోలు వేశారు మేనిఫెస్టోలో, ఇద్దరు ఫోటోలు వేసి ఇద్దరు కలిపి మేనిఫెస్టోని ఆవిష్కరించి ఇలా సూపర్ 6తో పాటు పవన్ కళ్యాణ్ హామీలు ఏది 500 మందికి ప్రతి నియోజకవర్గంలో 10 లక్షలు ప్రతి సంవత్సరం, ఏది సంవత్సరానికి 500 మందికి నియోజకవర్గంలో 10 లక్షలు ఇస్తాను, 175 నియోజకవర్గాలు ఇవి అన్న మొత్తం ఆ లిస్ట్ అంతా ఉంది కాబట్టి మేనిఫెస్టోలో. సో నమ్మారు ప్రజలు. ఇప్పుడేంటి, ఇప్పుడు అవసరం ఉంది, ఎవరు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయగలుగుతారా? బరి తెగించేశాడు ఓపెన్గానే బరి తెగించేసి, నన్ను ఎవడన్నా ఏమన్నా చేయగలడా, నేను చేయలేని, ఇవి డబ్బులు ఉన్నప్పుడు చేస్తా, ఎప్పుడు వస్తాయి సార్ డబ్బులు అని అడిగితే ఆర్థిక వృద్ధి 15% 2047 అంటున్నాడు. అంటే 2047 దాకా అవ్వా? అసలు 2047 దాకా ఈయన ఉండాలి కదా, 4 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, 4 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా సార్. 2047లో ఆర్థిక వృద్ధి 15% అయినాక అప్పుడు చేస్తాడంట. ఈయనకి రేపు 4/20/2025 వస్తే ఈయన వయసు 75 ఏళ్ళు. ఆయన చెప్పే లెక్క ప్రకారం ఏంది, 99 ఏళ్ళు ఈయన వయసు వచ్చినప్పటికి ఈ సూపర్ 6 హామీలు ఇస్తాడంట. అసలు ఎవడో ఏం మాట్లాడుతున్నావు, కనీసం ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? అదేమంటే ఏమంటాడు, అసలు వీటన్నిటికీ కారణం జగన్ గారు అంటాడు. ఏది నువ్వు ఎందుకు చేయలేకపోయావు చెప్తున్నారు ఆయన. కానీ మీ ఒంట్లో ఎందుకు ఆరోగ్యం బాగాలేదు ఏందని అన్నావు అనుకో, జగన్ గారు కారణం అంటాడు. సార్ మీ ఇంట్లో ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎన్ని గొడవలు అవుతున్నాయి, జగన్ గారు కారణం అంటాడు. సార్ మన దావోస్ వెళ్ళారు కదా, ఒక కంపెనీ కూడా రాలేదు, జగన్ గారు కారణం అండి. సార్ ఎందుకు ఈ పథకాలు ఇవ్వట్లేదంటే జగన్ గారు కారణం అండి. అన్నిటికీ జగన్ గారు కారణం. ఎందుకు కారణం అవుతున్నాడు అన్నిటికీ జగన్? అంటే జగన్ గారు ఓడిపోయినా కూడా వీళ్ళకి జగన్ గారిని చూసి ఎంత భయం ఏర్పడుతుంది అనేది, ఇక లెగిస్తే పడుకుంటే జగన్ గారు గుర్తొస్తున్నారు వీళ్ళకి. అందుకని మాట్లాడితే జగన్ గారు కారణం, జగన్ గారికి మీద నెట్టేస్తున్నారు. జగన్ గారు క్లియర్గా చెప్పాడు కదా, ఇంత బడ్జెట్ ఉంది, సో ఇంత బడ్జెట్లో ఇంత మీరు హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ చేయలేమని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఏంది జగన్మోహన్ రెడ్డి, నేను ఎందుకు చేయలేను, సంపద సృష్టించేస్తా, అసలు మన చూసి కంపెనీలు పరిగెత్తుకొని వస్తాయి, రోజు సంపద సృష్టి పనిలో ఉంటా, అసలు నేను అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తా అని అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏదో ఒక విధంగా వచ్చిన తర్వాత డే 1 నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏమని, అసలు అప్పులు చాలా అయిపోయినాయి, అసలు మేమేం చేయలేము ఇప్పుడు అని. అది తప్పుడు ప్రచారమే కదా. ఎందుకంటే వీళ్ళు చెప్పినప్పుడు అప్పు ఎంత, 14 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినప్పుడే వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు. ఇవన్నీ చేస్తాం సూపర్ 6తో పాటు అనేక హామీలు ఇచ్చారు. కానీ 14 లక్షల కోట్ల అప్పు లేదు. ఉన్నాయి విద్యుత్ అప్పులు అన్నీ తీసుకున్నా కూడా 7,5 లక్షల కోట్ల లోపే. ఏది విద్యుత్ రంగ అప్పులు, విద్యుత్ సంస్థల అప్పులు అన్నీ చూసినా కూడా ఏది అందరు, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, జగన్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు వారసత్వం అన్నీ కలిపి 7.5 లక్షల కోట్ల లోపు. అంటే సగంలో సగం. 14 లక్షల కోట్లు అన్నప్పుడు ఇన్ని చేస్తా ఉన్నారు. ఇప్పుడు 7.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు మరి ఎంతకింత చేయాలి కదా. కానీ ఏం చేసేది లేదు. వాళ్ళు క్లియర్గా చెబుతున్నాడు, బరి తెగించి
ఏం చేస్తారయ్యా నేను చెయ్యను, కుదరదు, 2047లో ఆర్థిక వృద్ధి 15% వచ్చినప్పుడు అప్పుడు చూస్తా, అప్పుడు చేస్తా, అప్పుడు నువ్వే అవడు అసలు ఇది ఎట్ట పాసిబుల్ అయింది. సో వాడు ఓపెన్గానే చెప్తున్నాడు. మీరేం ఇప్పుడు ఏం చేయలేరు కదా, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ప్రజలు ఇప్పుడు ఏమైనా వచ్చి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వనన్నాడు, కుదరదు అన్నాడు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, గట్టిగా మాట్లాడితే అవసరమైతే కేసులు పెడతాడు. ఎవరిని వెళ్తారా? మేమన్నా శ్రీలంకలో లాగో బంగ్లాదేశ్లో లాగో ఏమన్నా తిరుగుబాటు ఏమన్నా చేయగలిగిన సత్తా మన దగ్గర ఉందా? లేదు కదా. అందుకని ఆయన డేర్ అదే, నేను చేయలేనని చెబుతున్నాను. ఆయన మాట్లాడాడు కదా, నేను శ్రీలంక అవుతుందని అంటే ఏదో అప్పుడు ఉదాహరణగా అన్నాను, ఇప్పుడు పరిస్థితిని చూసిన తర్వాత అప్పుడు ఎలా ఉందో ఏం చేసిందని చెప్తున్నాను. నిజంగా మీరు శ్రీలంక చేశారు అప్పుడు? మరి సార్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 29% అప్పులు వృద్ధి రేటు ఉంటే అప్పుడు మేము దాన్ని 12% తగ్గించాం. మేము ఉన్నప్పుడు 12%. మేము ఉన్నప్పుడు ప్లాన్డ్గా 2 ఏళ్ళు కరోనా, కానీ తలసరి ఆదాయం ఆయన ఉన్నప్పుడు 60,000 పెరిగింది 5 సంవత్సరాల మీద, మేము ఉన్నప్పుడు 88,000 పెరిగింది. ఇది 2 ఏళ్ళు కరోనా ఉన్నా ఎక్కడన్నా ఒక్క పథకాన్ని ఆపామా? చెప్పని కూడా చేసాం కదా, కొన్ని చెప్పనే చేసాము. ఏదైతే మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేసాం. 12,500 రైతు భరోసా అనుకుంటే 4 ఏళ్ళు అనుకుంటే 13,500 5 ఏళ్ళు చేసాము. కానీ నేను ఒక్కరికి కూడా ఈరోజు ఏ పథకం ఇచ్చే పరిస్థితి లేదు. అదేమంటే జగన్ గారు కారణం. కేంద్రం డబ్బులన్నీ తీసుకొచ్చి పథకాలు ఖర్చు పెట్టారని కూడా నేను మాట్లాడారు ఆయన. కేంద్రం అన్ని అభివృద్ధికి వాటికి వీటికి ఇస్తే సంక్షేమ పథకాలకు కాకుండా సో ఆ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కోట్ చేశారు. నోటితో మాట్లాడతాం కదా సార్, విత్ ప్రూఫ్స్తో మాట్లాడాలి. ఇప్పుడు గాలికి పోయేవాడు ఎవడో రోడ్డు మీద మాట్లాడతాం కాదు కదా ముఖ్యమంత్రి అంటే. పలానా పథకానికి పలానా ఒక 50 కోట్లు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సంక్షేమ పథకానికి ఖర్చు పెడితే 8 నెలలుగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, 8 నెలలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, చూపించు. ఊరకు పిచ్చి పిచ్చి వాగుడు వాగ మాకు దయచేసి. నీ జీవితం అంతా సొల్లు కబుర్లు చెప్పటం, పిచ్చి వాగుడు వాగటం, లేని అన్నీ ఉన్నట్టుగా ఏదైతే భ్రాంతి కల్పించేలాగా అందరికీ చేయటం, నీ జీవితం అంతా అంతే. ఇప్పుడు ఇంకేమైనా మారుతున్నావా? 75 ఏళ్ళు వచ్చినాయి, నీ వయసు 75 ఏళ్ళు, తిట్టాలన్నా మాకు సిగ్గేస్తుంది. ఇట్లాంటి వయసులో నేను తిడతామని. అయినా నీకేమన్నా ఉందా? ఎత్తం వదిలేసి మాట్లాడుతున్నావు, మొత్తం వదిలేసి నేను ఇవ్వనని చెబుతున్నానండి ముఖ్యమంత్రి. రైతులు మీరే ఇబ్బందులు పడండి, మహిళలు మీరే ఇబ్బంది పడండి, విద్యార్థులు మీరే ఇబ్బంది పడండి, నిరుద్యోగులు మీరే ఇబ్బంది పడండి, నేను నా కొడుకు మాత్రం జలసాలు చేస్తాం. ఇదే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేదండి. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటానికి కనీసం మాట అనాలి కదా మనిషి అనేవాడు. కానీ మీరు ఇబ్బంది పడండి, మీరు నేను ఎవరొకరు ఇబ్బంది పడాలి కానీ మీరే పడండి అంటున్నాడు. ఏమనాలండి ఇట్లాంటి? ఎంత ఇబ్బంది పడుతున్నా ఈ 6 నెలల్లో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే వచ్చాయి. 7 నెలల్లోనూ 6 నెలల్లో నిన్న ప్రధానంగా ఒక మీడియా పేపర్ రాసుకుంటూ వచ్చింది. 4 లక్షల ఉద్యోగాలు కూడా. మరి మీరు 5 ఏళ్లలో చేయలేంది వీళ్ళు 6 నెలల్లోనూ 7 నెలల్లో ఎక్కడున్నాయో తెలుసు మీకు అన్ని. కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల మొత్తం షిప్పులు ఉన్నాయి. ఒక్కొక్క షిప్లో ఒక్కొక్క 1,00,000 కోట్లు పెట్టుబడులు, లేదంటే ఒక్కొక్క షిప్లో 20,000 30,000 కోట్లు, ఇంకో పెద్ద షిప్లో అయితే అన్ని లైన్కి నిలబడి ఉన్నాయి. ఇదే 6 నెలలుగా వచ్చి నిలబడి అక్కడే ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. ఏది కేంద్రం అని ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇవన్నీ ఆయన హయాంలో వచ్చింది అని చెబుతున్నాడు. వచ్చేసి 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అంట, ఇచ్చేసాడంట 4 లక్షలు. ఇప్పుడు ఈయన 6 నెలల ఉద్యోగాలు. ఇనేవాడు ఎర్రాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని పాస్ సామతి. ఇప్పుడు ఇనేవాడు కొండెర్రాడు అయితే చెప్పేవాడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తా అంటే ఇంత అందానా అంటాడు. చంద్రబాబు నాయుడు ఉసుకో అన్నాడు అనుకో, వేస్తే వెళ్తున్నాను ఉసుకోని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఈయన ఏం వాగిరమ్మంటే అది వాగొస్తాడు. అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకు కావాల్సిన జీవితంలో ఎమ్మెల్యే, ఎందుకంటే జీవితంలో ఎమ్మెల్యే కాడు అతను. ఎందుకు అయ్యేవాడు సార్? కూటమి లేకపోతే అయ్యేవాడు కాదు కదా, అయ్యాడు. ఆయనకు కావాల్సింది అది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మేలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడాలి కదా. ఈ 8 నెలలుగా ఒక్క సంక్షేమ పథకం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు, అన్నీ తీసేశారు. ఏదైతే ఒక్క పెన్షన్ వీళ్ళు చెప్పేది, పెన్షన్ వీళ్ళు కాదు, ఏ ప్రభుత్వం పెన్షన్ రెగ్యులర్ ప్రాసెస్, అది ప్రతి నెల ఇవ్వాల్సిందే. అది తప్ప ఉన్న పథకాలను ఏం కొనసాగించారు? ఒక్క పథకం చేయూత ఇచ్చారా? ఆసరా ఇచ్చారా? నేత నేస్తం ఇచ్చారా? మత్స్యకార భరోసా ఇచ్చారా? వాహన మిత్ర ఇచ్చారా? ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఏమన్నా వసతి దీవెన ఉందా? విద్యా దీవెన ఏమైనా ఉందా? ఏ పథకం ఉంది చెప్పండి? ఒక్క పథకం లేకపోగా ఈరోజు ఇస్తానన్నవి లేవు, అసలు ఇస్తున్నాయి లేవు, రెండు పోయినాయి. అంటే ఉన్నది పోయింది, వీళ్ళు ఇస్తానన్నది పోయింది, రెండు పోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద పడేసి మీరు సత్య సావండి అని వదిలేస్తున్నారంటే ఇంత తెగించిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు సార్. ఎవరన్నా రాష్ట్రం కోసం తెగిస్తారు, కానీ ప్రజలను మోసం చేయడం కోసం బరి తెగించినటువంటి ముఖ్యమంత్రిని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. నన్ను ఏం చేస్తారు మీరు? నాకు మీడియా ఉంది,
నన్ను ఏమన్నా మీరు చేయగలరా, ఎవడన్నా అంటే తోలు తీసి జైల్లో పడతాడు. ఇంత నియంతలాగా ఇష్టానురీతిగా ఆయన పోకడలు చూస్తే, ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఇవ్వలేము. అర్థం చేసుకోండి. అంటే ఆయన ఏమన్నా డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారేమో మీరు, నా దగ్గర డబ్బులు లేకే ఇవ్వట్లేదు, నేను ఉంటే ఖచ్చితంగా ఇచ్చామని అంటున్నాడు ఆయన. డబ్బులు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమైనా డబ్బులు ఉండి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా డబ్బులు లేవు కదా, 100 కోట్లే కదా ఆ రోజు ఖజానాలో డబ్బులు ఉంది. మళ్ళీ 2 ఏళ్ళు కోవిడ్ కదా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు కదా, మరి ఎట్లా ఇచ్చాడు ఆయన? సో నువ్వు ఎందుకు వెళ్ళకపోతే 1,00,000 కోట్లు అప్పు చేసావు కదా, మరి ఎందుకు ఇప్పుడు వరకు నువ్వు వెళ్ళకపోయావు పథకాలు? ఏం చేశారు అసలు? 1,00,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకానికి కూడా ఇవ్వకపోగా దుబారా సార్ వీళ్ళంతా. వీళ్ళు చేతులు అంటే లెగిస్తే స్పెషల్ ఫ్లైట్, ఎవరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకు, వీళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు. నిన్న దావోస్ పోయి 70-80 కోట్లు తగిలేసి వచ్చారు. అట్లానే మీరు రామోజీరావు చచ్చిపోయిన సభను పెట్టి దానికి ఒక 15 కోట్లు 20 కోట్లు, లేదా నారా భువనేశ్వర్ గారు ఏదో సభకి అటెండ్ అయితే ఉచితంగా దారాదత్తం చేశారు, ఒక 8 కోట్లు 9 కోట్లు ఆ సభకి. ఇట్లా దుబారా ఖర్చులు, కన్సల్టెంట్ల పేరుతో విచ్చలవిడిగా ఏదైతే రిక్రూట్మెంట్లు చేసుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలని, ఈ విధంగా దోపిడీకి మార్గం తెరలేపారు. ప్రజలకు పథకాలు ఇవ్వండి అంటే లేదు, మేము దోచుకుంటాం, పంచుకుంటాం, మేమే తినుకుంటాం, ప్రజలకు మాత్రం మేమేమి ఇవ్వం. ఏం చేస్తారో చేయండి అంటున్నారు ఓపెన్గా. ఇంకేం చెప్పండి, ప్రజలు ఏమైనా చేయగలుగుతారా సార్? అశోక్ గారు ప్రజలు ఏం చేస్తారు? ఇంకా ఏం చేస్తారు? 5 ఏళ్ల పాటు మోసం చేయటం చంద్రబాబు నాయుడు వంతు అయితే, ఎల్లప్పుడూ మోసపోవడం ప్రజల వంతు. 4 సార్లు వాళ్ళకి అంతే సార్. మోసం చేసేవాడు ఉంటే మనం ఒకసారి అయితే మోసపోతాం, ప్రతిసారి నమ్మితే ఏం చేస్తాం? అరీలు నమ్ముతారు, మనం మోసం చేసినా ఏం కాదు, మళ్ళీ పోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఓడిపోతాం కదా, అప్పుడు మర్చిపోతారు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేద్దాం. అది చంద్రబాబు నాయుడు అనుకుంటాడు. అది చంద్రబాబు నాయుడు నైజం అది. అందుకని మోసం చేయగలుగుతున్నాడు, మోసపోతున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు చూడండి బహిరంగ, అసలు ఇప్పుడు నీకు 15 లిస్టులు చదివి మరి కనపడ్డ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి ఉన్నాలే ఇప్పుడు లాక్కోని పరిస్థితిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు అంటే ఒక పక్క, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఒక పక్క, నిత్యావసర వస్తువులు పెరిగినాయి ఒక పక్క. సో ఈరోజు అన్ని పెంచేసి ఏమీ ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు సార్ మనుషులు చెప్పండి? కూటమిలో వాళ్ళు కూడా బతకలేరు కదా, తెలుగుదేశం వాళ్ళు బతకలేని పరిస్థితే కదా ఈరోజు. తెలుగుదేశంలో ఓటేసిన సామాన్యుడి పరిస్థితి కూడా ఈరోజు అగమ్య గోచరం అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేసిన జనసేన పరిస్థితి కూడా అగమ్య గోచరం. అతనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, అతనికి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ప్రభుత్వం అందరికి పెరిగినాయి. వాళ్ళకి పథకాలు లేవు, ఎవరికి పథకాలు లేవు. సో మోసపోయింది అందరూ, ప్రజలందరూ. ఈవెన్ జనసేన తెలుగుదేశం వాళ్ళు కూడా మోసపోయారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేస్తే. సో ఇంక చేయగలిగింది ఏం లేదు కదా. బంగ్లాదేశ్, శ్రీలంక లాగా ఏమైనా తిరుగుబాటు వస్తే మనం చేయగలుగుతాం. అలాంటి చైతన్యం మన ప్రజల్లో వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే ఏం చేస్తాం? 4 ఏళ్ళు ఏడుస్తూ కూర్చోవటమే, చేయగలిగింది ఏం లేదు. రైట్. కంక్లూడ్ చేస్తే ఏంటి సాయిరెడ్డి గారి ఎపిసోడ్? మీరు కూడా సీనియర్ నాయకులు కాబట్టి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేదంటే ఇది కూడా ఒక వ్యూహాత్మక భాగం అనుకోవాలా? సార్ నేను ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తా, రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, ఎవరికైనా సరే. లేదు పార్టీ మారాలా అనేది కూడా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. ఇప్పుడు ఆయన నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటా అన్నాడు. డెఫినెట్లీ మాకు కొంత బాధ అయినా, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సీనియర్ లీడర్ మేము ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి సంబంధించి కూడా ఏదైతే చార్టెడ్ అకౌంట్గా వాళ్ళ కంపెనీలకు సంబంధించి అన్ని ఉన్నారు. సో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్నారు ఆయన, సాయిరెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాలిటిక్స్లో నడపని టీటీడీ మెంబర్గా కూడా పనిచేశారు సాయిరెడ్డి గారు. సో అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా సో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, ఆయన సేవలు మాకు అవసరం అని ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా అనుకుంటారు. కానీ ఆయన ఆరోగ్య రీత్యానో వయసు రీత్యానో లేదు, ఇంక మనకి ఈ టైంలో ఇవన్నీ మనకి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇంత ప్రెజర్ ఈ ఏజ్లో మనం తీసుకోవడం అవసరం లేదు, మనం చేసినంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మనం చేసాం, ఇంకా చాలు రాజకీయాలు వదిలేద్దాం అని ఆయన అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూనే మీరు కొనసాగితే బాగుంటుందని ఖచ్చితంగా ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. దీంట్లో ప్లానింగు ఇంకోటో, లేదంటే ఆయన అన్నట్టు ఆయన భయపడి వెళ్ళిపోయాడనో, కేసులకు భయపడి వదిలేశాడనో అది కూడా అనుకోవడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు అనుకుంటున్నారు కదా సార్, మా ప్రత్యర్థులు మా మీద బురద జల్లడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు లేకపోతే వాళ్ళకే ఆనందం కదా, మరి ఎందుకు వాళ్ళు బాధపడతారో అర్థం కాదు. బాధపడలేదు, వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు, ఎందుకు సాయిరెడ్డి గారు రాజీనామా చేశారని. అడగండి, ఫోన్ చేసి సాయిరెడ్డి గారు నెంబర్ ఇస్తే అడగమని చెప్పండి వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి నిజంగా మంచిదే కదా ఆయన రాజీనామా చేస్తే, మరి వాళ్ళు ఆనందపడాల్సిన వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలియట్లా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు, అరే సాయిరెడ్డి గారు ఉంటే బాగుండేది కదా, ఈ 4 ఏళ్ళు కూడా మనకి
ఉంటే బాగుంటుంది కదా, కొంచెం ఆయన సేవలు మనం ఉపయోగించుకోవచ్చు కదా, కొంచెం సీనియర్గా ఉన్నారు కదా అని అందరూ అనుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు. దాంతోపాటు తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా బాధపడుతున్నారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే. ఇది అది అర్థం కావట్లేదు వాళ్ళకి ఎందుకు బాధ వస్తుంది. ఆయన రాజీనామా నిర్ణయాన్ని మనకి ఇష్టం లేకపోయినా గౌరవిస్తూ ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సేవలను ఖచ్చితంగా పార్టీ అనేది మర్చిపోదు. దీంట్లో వ్యూహాత్మకం ఇంకోటో సార్ మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాం, మళ్ళీ చెప్తున్నాం. మేము ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్. మమ్మల్ని పొత్తులు అడిగారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2014, 19 తర్వాత గవర్నమెంట్లో కేంద్ర మంత్రి పదవులు ఇస్తా అన్నారు, 2 మంత్రి పదవులు, సహాయ మంత్రి. నేను పోలా. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కుదిరినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు పిలిచి పార్లమెంట్లో ఆ రోజు కలిసింది కూడా, పార్లమెంట్లోనే పొత్తు మీరు పెట్టుకోండి, మాకు మీతో ఉండటమే ఇష్టం అన్నారు. కానీ మేము ఏ రాజకీయ పార్టీతో పెట్టుకోండి సార్, మీ మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేవు, మేము రాజకీయ పార్టీగా మేము సింగిల్గా మా సిద్ధాంతం అలానే ఉన్నాం, సో మేము పెట్టుకో అన్నారు క్లియర్గా. సో మా స్టాండ్ అది, మేము చేస్తే డైరెక్ట్ పాలిటిక్స్ అంతే తప్ప ఎక్కడా కూడా ఇండైరెక్ట్గా వీళ్ళని అటు పంపించి వీళ్ళని ఇటు పంపించు ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అయ్యేది వెళ్తే మేము ఇప్పుడు 2009లోనే ముఖ్యమంత్రి అయ్యాలి సార్. ఇన్నిసార్లు కాదు సార్, 2014 ఎందుకు ఓడిపోతాం, మళ్ళీ 24 ఎందుకు ఓడిపోతాం, ఫెయిర్ పాలిటిక్స్ చేయబట్టే కదా. ఫెయిర్ పాలిటిక్స్ చేయకుండా చంద్రబాబు నాయుడు లాంటి పాలిటిక్స్ మేము చేస్తే కంటిన్యూ అధికారం మాదే. వాళ్ళు చంద్రబాబు నాయుడు సోదిలో ఉండడు. కానీ ఆ టైప్ ఆఫ్ రాజకీయాల కోసం దిగజారాలి అనేది మా వ్యక్తిత్వం కాదు. రాజకీయాల్లో గెలిపోవటములు సహజం, గెలిచినా ఓడినా మనం ఖచ్చితంగా ప్రజలతోనే ఉండాలి, మనం నిలబడ్డ దాని మీద ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మన రైతు రుణమాఫీ చేస్తానని ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాడు, చేయలేం కదా, చేయలేం అన్నాం. ఆటో వాళ్ళకి 15,000 ఇస్తా అన్నారు వాళ్ళు. అట్లనే వాళ్ళు మత్స్యకార భరోసా 15,000 ఎంతమందికి ఉంటాను. మేము అమ్మఒడి కూడా ఒకళ్ళకంటే చేయలేమన్నా దాన్ని 17,000 పెంచాం, అంత 2,000 పెంచగలుగుతాం. ఎందుకంటే బడ్జెట్ చూసుకొని 5 ఏళ్ళు మనం చేయాలి కదా అని. చంద్రబాబు నాయుడు అలా కాదు, నోటికి ఏది వస్తే అది. వాలంటీర్లకు 5,000 ప్లేస్లో 10,000, మేమైతే 5,000 అన్నాం, వాలంటీర్లు 10,000 కూడా ఎక్కడే చెప్పాలా. మంది రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు, 2.5 లక్షల కుటుంబాలు సార్. అంటే గౌరవం కూడా పోయింది కదా. వాళ్ళంటే అంత గౌరవించేవాళ్ళు, ఒక ప్రభుత్వ ఉద్యోగి లాగా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు. అరే మన ఇంట్లో కుటుంబ సభ్యుడు, అసలు పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ లాగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళు వస్తున్నారంటే అంత వాళ్ళ ఇంట్లో కూడా అదే రిసీవింగ్, కాఫీలు టీలు ఇచ్చి కూర్చోండి. వాళ్ళు కూడా ఆ కుటుంబాలతో అంతే ఆప్యాయంగా ఉన్నారు. ఏ చిన్న సహాయం వచ్చినా పర్సనల్ వాళ్ళకి సంబంధించి ఏదన్నా మెడికల్ షాపో ఇంకేదన్నా టాబ్లెట్స్ కావాలనో ఇంకేదన్నా అమ్మ ఇది తెచ్చిపెట్టి అంటేనో, పలానా టౌన్ దగ్గరికి వెళ్తే ఇది తెచ్చిపెట్టి అంటేనో వాళ్ళు పర్సనల్ గా కూడా వాళ్ళతో అటాచ్మెంట్ అయ్యారు. అంత ఒక సిస్టాన్ని క్రియేట్ చేస్తే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ బంద్, సచివాలయాలు కూడా రేపు పొద్దున మోగబోయే పరిస్థితి, ఇప్పటికే సగం మందిని తీసేసినటువంటి పరిస్థితి. సో ప్రజలకు మేము దగ్గరగా తీసుకొని వెళ్తే వాళ్ళు ప్రజలకు దూరంగా సేవల్ని రోజు రోజుకి దూరం చేస్తా ఉన్నారు. బట్ ప్రజల్లో ఖచ్చితంగా రెవల్యూషన్ వస్తుంది, ఎందుకంటే ఇది ప్రజా. ఇప్పుడు ఒక్కొక్క పిల్లర్ని లాగేసుకుంటూ ఉన్నారు కదా వైసీపీకి సంబంధించి. స్టార్టింగ్ రాగానే కొన్ని కేసులు పెడుతూ వచ్చారు కొంతమంది మీద, కొంతమంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కీలక నేతలను ఒక్కొక్కరిని పక్కన పెడుతూ ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి డౌన్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి సార్? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాకుండా 2014లో ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేటటువంటి పెద్ద కుట్ర చంద్రబాబు నాయుడు గారు తెరలేపే 23 మందిని లాగేసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లో ఇరికించాలని. ఢిల్లీ పోతే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు బెయిల్ రద్దు చేస్తారు, ఇదే కదా వాళ్ళు సాక్షాత్ బీజేపీ లీడర్లే చెప్పారు కదా. ఏదైతే వాళ్ళు అప్పుడు పొత్తులో నుంచి బయటకు వచ్చినాక బీజేపీ లీడర్ ఎప్పుడు వచ్చినా కేసుల గురించి అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు లేదని అడుగుతాడు. ఈ రాష్ట్రానికి కావాల్సింది అడగడు చంద్రబాబు నాయుడు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలనేది ఈ రోజు కాదు, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు బాగా జరిగింది, అంతకుముందు 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. సో ఒకటైతే స్పష్టం సార్, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మా వాయిస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు. మా దగ్గర నాయకత్వంలో 2, 3, 4, 5 ఈ పొజిషన్లు ఉండవు, ఒకళ్ళే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎవరైతే ఉంటారో దగ్గరగా వాళ్ళకి కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి బాధ్యతలు తక్కువ ఉంటాయి. కొంతమంది గ్రామ స్థాయిలో బాధ్యతలు ఉంటాయి, కొంతమందికి రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ 2 పొజిషను, నెంబర్ 3 పొజిషను, నెంబర్ 4 పొజిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవు. 1 to 100 అనుకుంటే క్యాలిక్యులేట్ 1 to 100 జగన్మోహన్ రెడ్డి గారే. సో దాంట్లో బాధ్యతలు దగ్గరగా ఉండే వాళ్ళకి కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, చుట్టుపక్కల ఎక్కువ ఉండి వర్క్ బాధ్యతలు తీసుకునే వాళ్ళకి ఇప్పుడు బాధ్యత తీసుకుంటే మన బాధ్యత తీసుకుని వెళ్తే మనం ఇంకా బాధ్యతలు అక్కడ పెరుగుతూ ఉంటాయి. సో అంత తప్ప ఇక్కడ 2, 3 పొజిషన్ లాంటివి ఏం లేవు. మాకేదో పిల్లర్లు వీళ్ళందరూ వెళ్ళిపోతే ఏదో అయిపోయింది అంటే సాయిరెడ్డి గారే చెప్పారు, నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా ఇంత కూడా తగ్గదని. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం,
సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఒకటే నినాదంతో ప్రజల కోసం వెళ్తాం. మేము ఓడిపోయినా అదే విధానంతో ఉన్నాం. 40% ఈరోజు ఎన్ని రకాలుగా వాళ్ళు మేనేజ్ చేసినా మా 40% ఓటింగ్ అలానే స్టాండర్డ్గా ఉంది. సో మాకేం కాదు, ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని లేదు. అలా కొద్దిగా కంగారు పడమంటున్నా వాళ్ళని కూడా, ఎందుకంటే అట్టుంటేనే వాళ్ళు బతకగలుగుతారు. ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోతుంది అట్టు మీరు అనుకుంటేనే మీరు బతకగలుగుతున్నారు. అసలు మేము ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే కదా సార్ మీ దృష్టిలో, మరి ఎందుకు అంతవరకు మీరు ట్రీట్ చేస్తున్నారు? అంత ట్రీట్ చేయాల్సిన పని లేదు కదా. సో వాళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏం కాదు, ప్రశాంతంగా ఉండమండి. మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈసారి అట్టా ఇట్టారాం మీ అందరికీ. ఇప్పుడు మీరు చేసినటువంటి దానికి ఖచ్చితంగా చక్రవడ్డీ తీర్చుకునేటట్టే వస్తాం. ఇదైతే వాస్తవం. చూద్దాం మీ కాన్ఫిడెన్స్కి వాళ్ళ కాన్ఫిడెన్స్కి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వెంకటరెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.